ని కూడా అలంకరించుకున్నాడు. ఓ నటుడి వలె ఉన్నాడు. మన మిత్రుని యొక్క భుజంపై చేయి వేశాడు. మరో చేతితోటి పద్మాన్ని ఇలా విలాసంగా తిప్పుతున్నాడు. ప్రసన్నమైన ముఖం చిరునవ్వులు చిందిస్తోంది. అటువంటి దివ్య పురుషుణ్ణి చూశారు రాజా. అలాంటి కృష్ణుడిని చూసి వాళ్ళు కళ్ళనేటువంటి రంధ్రాలతో తాగేశారట. అంటే తాగిస్తున్నట్టుగా తదేకంగా పరమానందంగా చూశారన్నమాట. జన్మ ధన్యమైపోయింది. ఆ స్వామిని తమ హృదయంలో ప్రవేశపెట్టుకుని చిరకాలం తదేకంగా ఆయన్ని కౌగిలించుకుని ఇన్నాళ్ళు నుంచో వాళ్ళు వినాలి చూడాలనుకుంటున్నారు. ఆ స్వామిని చూడడం వలన పరమానందాన్ని పొందారు, తాపాన్ని వదిలివేశారు. ఏమండి, సుషుప్తికి సాక్షి అయినటువంటి వాడు ఆ స్వామి ప్రాజ్ఞుడు. గాఢ నిద్రలో మనకు లోపల సాక్షిగా ఉండే చైతన్యం. ఆయనపై మనసు వాళ్ళకి లగ్నమైపోయింది. లగ్నం కావడం వలన అసలు వాళ్ళకి ఏ రకమైనటువంటి తాపం లేకుండా పోయింది. ఏమండి, అఖిల ద్రష్ట అందరికీ సాక్షి అయిన ఆ భగవంతుడు అటువంటి కృష్ణుడి పైన వాళ్ళు మనసును లగ్నం చేసుకున్నారు. వాళ్ళకి ఇంకే ఆశలు లేవు. ఆయన దర్శనం చేయడమే ముఖ్యం అనుకున్నారు. వాళ్ళని చూశాడు. స్వామి నవ్వుతున్నాడు. ఓ మహాభాగ్యవతులారా, మీకు స్వాగతం, రండి కూర్చోండి, నేను మీకు ఏం సేవ చేయమంటారు? మీరు నన్ను చూడడం కోసం వచ్చారనుకుంటాను. నిజమే, ఇది మీకు తగినదే. ఆయనకు కూడా తెలుసు. ఎందుకో ఏమిటిది, ఆయన చూడాలి అనే కోరిక వాళ్ళకు ఉంది అనే విషయం తెలుసు అన్నమాట. చూడండి, మీ యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడంలో నిపుణులు మీరు. కాబట్టి ఎవరైతే అలాగా తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో నైపుణ్యంతో ఉంటారో వాళ్ళు నిష్కారణంగా ఏ కోరిక లేకపోయినా అహేతుకంగా మరి అఖండమైన భక్తిని కలిగి ఉంటారు. ఏమండి, ఈ ఆత్మ యొక్క సంబంధం వలన, అంటే లోపల ఆత్మ ఉన్నది కనుకనే ఈ శరీరం అంటే ప్రేమ. ఈ శరీరానికి పుట్టారు కనుక పుత్రులు అంటే ప్రేమ. తాను కట్టుకున్నాడు కనుక భార్య అంటే ప్రేమ, లేకపోతే భర్త అంటే ప్రేమ. తాను సంపాదించాడు, ఆ సంపాదించిన ధనం తనకు ఉపయోగపడుతుంది కనుక డబ్బు అంటే ప్రేమ. కనుక అందరికీ కూడా ఆత్మ కంటే ప్రియమైన వస్తువు ఇంకోటి లేనే లేదు. మీకు నా దర్శనం లభించింది. మీరు హాయిగా ఈ పైన యజ్ఞశాలకు వెళ్ళండి. మీ బతులు గృహస్థులు మీతో సైతంగా యజ్ఞాన్ని సమాప్తి చేస్తారు. అంటే ఆ విప్రభార్యలు అంటారు, ఓ విభో, ఇలా నిష్ఠురంగా నువ్వు మాట్లాడద్దు. శాస్త్రంలో చెప్పబడినటువంటి, శాస్త్రంలో ఏమని చెప్పారు? నువ్వు భక్తాధీనుడువు అని చెప్పారు. అదో ప్రతిజ్ఞ, నీకు భక్తులను నేను రక్షిస్తాను. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఒక్కసారి స్వామి నేను నీవాణ్ణి అని చెప్పి ఆ స్వామిని ప్రపత్తి పొందినట్లయితే సకల భూతాల నుండి కూడా నేను రక్షణ చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అంటావు. మరి ఆ ప్రతిజ్ఞను సత్యం చేసుకో స్వామి. మేము బంధువులందరినీ వదిలి నీ చరణ సమీపానికి వచ్చాం, మమ్మల్ని వదిలిపెట్టవద్దు అంటే, చూడు, ఈ పైన మేము వాళ్ళందరినీ వదిలి వచ్చేసాం నీకోసమని. వాళ్ళు వద్దుంటున్నా వదిలి వచ్చాం. కాబట్టి మా భర్తలు, మా తండ్రులు, మా కుమారులు ఎవరు కూడా మమ్మల్ని గ్రహించరు. ఓ అరిందమా, నువ్వు మమ్మల్ని రక్షించు. నీ యొక్క చరణాలని శరణువేడి వచ్చినటువంటి మాకు దుర్గతి కలగకూడదు భగవానుడు అన్నాడు. ఓ విప్రకాంతులారా, మీ యొక్క భర్తలు, తండ్రులు, సోదరులు, కుమారులు మొదలైన వాళ్ళు లోకాలు మిమ్మల్ని ఎవరు నిందించరు. దేవతలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు స్వామి చెప్పాడు. ఏమండి, ఈ లోకంలో నా యొక్క సంబంధం వలన భక్తులకు సుఖం కలుగుతుంది. ఏమండి, అయితే అంటే ఇక్కడ ఒకటి ఉన్నది, మీరు నా దగ్గరికి రావడం అంటే శరీర సంబంధం అనుకోకూడదు. శరీర సంబంధం వలన అది సుఖమనేది కలిగేది కాదు. మనస్సును నాపై లగ్నం చేయాలి. మనస్సును లగ్నం చేస్తే భక్తి మరింత పెరుగుతుంది, ప్రేమ భక్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కాబట్టి నా యందు మనస్సును మీరు లగ్నం చేసిన వాళ్ళై చివరకు నన్నే పొందుతారు. శ్రీశుకయోగేంద్ర వారు చెప్తున్నారు, రాజా భగవంతుడు ఇలా చెప్పేటప్పటికీ ఆ విప్రుల యొక్క భార్యలు యజ్ఞశాలకు వెళ్ళారు. వాళ్ళ యొక్క భర్తలు ఆ భార్యల యందు దోషదృష్టి పెట్టుకోవడం మానేసి ఏమండి వాళ్ళు ఆ యజ్ఞాన్ని సమాప్తి చేశారు. అయితే ఆ స్త్రీలలో ఒక ఆవిడ భర్త, అతడు అసలు ఆమెను వెళ్ళనివ్వలేదు, అడ్డం పెట్టాడు. ఆమె కృష్ణ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేస్తోంది. కృష్ణ స్వరూపాన్నే మనసులో ఏకాగ్రంగా ప్రతిష్ఠించుకుంది. దానివల్ల కర్మబంధనాత్మకమైన శరీరం కూడా వదిలివేసింది. ఆయన వెళ్ళనివ్వకుండా ఆపేశాడు. మనసుని స్వామిపైనే లగ్నం చేసి శరీరం వదిలివేసింది. భగవంతుడైనటువంటి గోవిందుడు
వారు ఇచ్చినటువంటి ఆహారాన్ని గోపకులందరికీ కూడా పెట్టారు. ఆయన కూడా తిన్నాడు. లీల కోసం మానవ వేషాన్ని ధరించిన కృష్ణుడు ఈ విధమైనటువంటి రూపంతో, ఇలాంటి మాటలతో, ఇలాంటి కర్మలతో గోవులను, గోపకులను, గోపికలను ఆనందింపచేస్తూ తాను ఆనందాన్ని పొందాడు. ఇక ఆ యజ్ఞాన్ని నిర్వహించిన యజమానులు ఉన్నారు. వాళ్ళు మనం సాక్షాత్తు రామకృష్ణులు యాచిస్తే తిరస్కరించామే అని చెప్పి ఊరికే తప్పించిపోయారు. ఎంత తప్పించిపోయారో! అరే, మన వాళ్ళకు, ఆడవాళ్లకు భగవంతుని పైన ఇంత అలౌకికమైనటువంటి భక్తి ఉన్నదే, మనకి లేదే అని చెప్పి తమను తాము నిందించుకున్నారు. భగవంతుడైనటువంటి కృష్ణుని యందు విముఖులై వాళ్ళు తమలో తాము ఆలోచించుకున్నారు. అయ్యో, ఎంత తప్పని చేశాం, మన జన్మ మంచిది కాదు, మన చదువులు, మన వ్రతాలు, మన వంశం, మన క్రియలు అన్నీ కూడా నిందింపదగినవైపోయినాయి. భగవంతుని యొక్క మాయ యోగుల యొక్క మనస్సులను కూడా మోహింపజేస్తుంది. అందువలన మేము ఇతరులకు ఉపదేశాలు చేసే గురువులమైన మా ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడంలో మోహాన్ని పొందాము. ఆహా, ఈ స్త్రీలకు జగద్గురు అయినటువంటి కృష్ణుని యందు ఉత్కృష్టమైన భక్తిభావం ఉన్నది. ఆ భక్తిభావం వలన వాళ్ళు గృహపాశాలని ఛేదించగలిగినారు. ఈ స్త్రీలకు ఉపనయనం లేదు, గురుకుల నివాసం లేదు, తపస్సు లేదు, శౌచం లేదు, సంధ్య లేదు, ఉపాసన లేదు. ఇవే కర్మలు లేకపోయినప్పటికీ కూడా యోగేశ్వరుడైనటువంటి కృష్ణుని యందు దృఢమైన భక్తిభావం ఉన్నది. ఈ సంస్కారాలు కలిగినటువంటి మనకో హృదయంలో ఆ భక్తి లేదు. దయాళుడైనటువంటి ఆ భగవంతుడు కృష్ణుడు గృహాలయందు ఆసక్తితో ఉండేటువంటి మనను గోపకుల యొక్క వాక్యంతో, ఈ పిల్లల వాక్యాలతో ప్రబోధించాడు. అయినా గ్రహించలేకపోయాం. లేకపోతే పూర్ణకాముడైనటువంటి ఆ కృష్ణునకు అన్న యాచించడం ఏంటండి? కావలసిన వస్తువులు సృష్టించగలడాయన. ఆహారాన్ని గోపకులకు ఇవ్వలేడా? మన యాచింప చేయాలా? ఇది కేవలం మనకి ప్రబోధం చేయడమే. ఏమండి, బ్రహ్మాది దేవతలు ఉన్నారు, ఇతరులైనటువంటి పురుషులు ఉన్నారు, ఎందరెందరో ఉన్నారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి మహాలక్ష్మి ఎవరిని భరించిందో ఆయన అన్నం కావాలి అని అడగడం ఏమిటండి? ఇదంతా జనాన్ని మోహింపచేయడం మాత్రమే. దేశం, కాలం, ద్రవ్యం, మంత్రం, తంత్రం, వీటన్నిటి స్వరూపమైన ధర్మం, యజ్ఞం ఇవన్నీ కూడా ఆయన స్వరూపమే. ఆ భగవంతుడు యాదవుల్లో పుట్టాడు అని మనం విన్నాం. అయినా మూఢులమై ఆ వాక్యాన్ని పట్టించుకోలేదు. ఆయన చెప్పిన మాట మనం పాటించలేదు. ఆహా, ఏం చేయం? మనం ఒక విధంగా ధన్యులం. ఎందుకంటే మనకు మంచి భార్యలు దొరికారు. వాళ్ళ యొక్క భగవద్భక్తి చేత మనకు కూడా కృష్ణుడి పైన నిశ్చలమైన భక్తి కలిగింది. ఏ మాయ చేత మోహింపబడిన బుద్ధి కలవాళ్ళమై మనం కర్మ మార్గంలో గిరగిరా తిరుగుతున్నామో ఆ భగవంతుడైనటువంటి కృష్ణునకు మళ్ళీ మళ్ళీ నమస్కారం. ఆ ఆది పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడు తన మాయ చేత మోహింపబడినటువంటి మన యొక్క అపరాధాన్ని క్షమించుగాక. భగవంతుడైనటువంటి కృష్ణుని యందు అపరాధం చేసినటువంటి ఆ బ్రాహ్మణులు ఉన్నారే, వాళ్ళు తమ పాపాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుని పోనీ ఇప్పుడు వెళదామా అని అనుకున్నారు. తీరా వెళితే వెళ్ళినట్టుగా కంసుడికి తెలుస్తుంది. తెలిస్తే వాడు శిక్షిస్తాడు అని కంసుడికి భయపడి వాళ్ళు ఆ కృష్ణ దర్శనానికి వెళ్ళలేకపోయారు. ఇది శ్రీమద్భాగవతే త్రయోవింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. ఇది స్వాఘమనుస్తృత్య కృష్ణేదే కృతహేరణాః దిదృక్షవోప్యుచ్యుతయోః కంసాద్భీతానుచారచరణో. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే పూర్వార్ధే త్రయోవింశోధ్యాయः. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. శ్రీశుకోవాచ భగవాన్ వితత్రైవ వలదేవేన సంయుతః అపశ్యన్ గోపాన్ ఇంద్రజాగృతోద్యమాన్. సరే, శ్రీశుకులు వారు చెబుతున్నారు పరీక్షన్ మహారాజుతోటి, భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ బలరాముడితో కూడుకున్నటువంటి వాడై ఒకసారి ఇంద్రోత్సవం అని చెప్పి శ్రావణ మాసంలో చేయవలసిన కృత్యం వర్షకాలం వచ్చిన తర్వాత ప్రారంభించి చేస్తారు. దాన్ని అది చేద్దామని ఏర్పాట్లు చూస్తుంటే
ఏమిటయ్యా ఈ హడావిడంతా కూడాను అని తండ్రి గారిని అడిగారు. ఎవరిని, ఏ ఫలం కావాలి మీకు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఈ యజ్ఞం చేయడానికి కారణం ఏమిటి అని ఇవన్నీ అడిగితే, కుర్రాడు అడుగుతున్నాడు అని అనుకోకుండా అన్నీ కూడా రహస్యం కాకపోతేనే చెప్పండి సుమా అన్నాడు. తోటి విశేషం అంటే ఎదురుగుండా నీకు చెప్పకూడదు రహస్యం రా ఎవరు చెప్పలేరు, కాబట్టి ఏదో అయిందో కాందో చెప్పాలి న్యాయంగా లోక వ్యవహారంలో విషయం వస్తే. సజ్జనులు లేనిటువంటి వాళ్ళకి అసలు ఇది చెప్పకూడనిది అనే రహస్యం ఉండదు, పారదర్శకం అంటూ ఉంటారు ఇవాళ రోజుల్లో. అయితే మీ వంటి వారు ఏ పనైనా చేసేటప్పుడు స్వపర దృష్టి లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో మిత్ర ఉదాసీన శత్రువులను 3 రకాల లోకంలో, ఒకడు మిత్రుడు అయితే, ఒకడు శత్రుడు అయితే, ఒకటితో ఏదో వాడి విషయం వాడిది మన విషయం అంది అని ఉదాసీన దృష్టి ఉంటుంది. వీళ్ళు ఎవరికీ కూడా ఈ లక్షణములు లేనిటువంటి వారు వాస్తవాన్ని చెప్పేస్తారు. ఇందులో కర్మ వచ్చినప్పుడు, ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు ఉదాసీనుని విడిచిపెట్టేయాలి, స్నేహితుడిని దగ్గరికి తీసుకోవాలి. కనుక విద్వాంసుడైనటువంటి వాడు ఏ కర్మఫలాన్ని పొందుతాడో అటువంటి కర్మలను చెయ్యాలి. అవిద్వాంసుడైనటువంటి వాడు కర్మఫలాన్ని పొందడం శక్యం కాదు. మీరు చేసే పని శాస్త్రీయమా లౌకికమా, లోకంలో ఆనందం కోసమని చెప్పి ఖర్చు పెట్టేటటువంటి ఖర్చులు కూడా కొన్ని ఉంటాయి, దాన్ని కూడా శాస్త్రం అంగీకరించింది కొంతవరకు. కనుక చెప్పవలసింది ఏంటంటే, అందరూ చెప్పాడు ఏమైనా మేఘాలకు అధిపతి అయిన వాడు దేవేంద్రుడు, ఇంద్రునకు మేఘములే చాలా ప్రియమైనటువంటి రూపాలు, అవి జీవస్వరూపానికి జలాన్ని వర్షిస్తూ ఉంటాయి కదా. కనుక ద్రవ్యముల చేత లోకంలో యజ్ఞాలు జరగాలంటే వృష్టి జలముల వల్ల ఉత్పన్నమైన ద్రవ్యములతోటే యజ్ఞాలు జరుగుతాయి. కనుక ధర్మ కామార్థ సిద్ధులన్నీ కూడా యజ్ఞాల వల్లే జరుగుతూ ఉంటాయి. కనుక యజ్ఞశేషాసనం తింటే, యజ్ఞశేష భక్షణం చేసినట్లయితే మనకందరికీ హాయిగా ఉంటుంది. కనుక ఆ వర్షరూపమైనటువంటి ఫలసాధకమైనటువంటి వాడు ఇప్పుడు దేవేంద్రుడు. కనుక అతడి గురించి యజ్ఞం చేస్తున్నాము అని చెప్పారు. ఈ మాట విన్న తరువాత వ్రజవాసులందరూ కూడా అవునయ్యా అవునయ్యా అని వెనక్కాదని అన్నారు. అంటే ఇది అంటున్నారు, లోకంలో ప్రతివాడు కూడా తన కర్మచేత పుడుతుంటాడు, కర్మచేత మరణిస్తూ ఉంటాడు, సుఖం దుఃఖం అన్నీ దానివల్లే సంప్రాప్తమవుతుంటాయి. జీవులకు కర్మఫలదాత అయినటువంటి వాడు ఈశ్వరుడే అవుతుంటాడు, ఇంకెవరికి అవకాశం లేదు ఫలదాతృత్వంలో. కనుక కర్మ అనేటువంటిది కూడా కర్మచేత ఒక రకమైన స్వభావం ఏర్పడుతూ ఉంటుంది, ఆ స్వభావాన్ని అనుసరించి వాడు నడుస్తూ ఉంటాడు. సకల జగత్తు కూడా స్వభావమునందే ఉన్నది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చిన్న సైజు నాస్తిక మతం అన్నమాట. అనేక రకములైన దేహాలను పొందుతున్నాడు అంటే తన కర్మ వల్లే పొందుతున్నాడు. మా నిరీశ్వర మీమాంసకులు కూడా ఇందులో అంతర్భవిస్తారు ఈ మతంలో. శత్రువుడు, మిత్రుడు, ఉదాసీనులు ఇవన్నీ కూడా కర్మవశం వల్లే పుడుతూ ఉంటాయి. కర్మే జగత్తుకి ప్రభు, అంతకంటే ఇంకేమీ లేదు. అట్లాంటి స్థితిలో కర్మనే జాగ్రత్తగా పూజ చేసుకోవాలి. ప్రతి వాడు కూడా కర్మే దైవతం అనేటువంటి స్థితికి రావాలి. వాళ్ళు వాదించే వాదన ఏంటంటే ఈశ్వరుడు ఇస్తాడనేవాడు కూడా వీడు చేసిన కర్మకు అనుగుణంగా ఇస్తాడు తప్పిస్తే లేకుండా ఇవ్వలేడు కదా, కాబట్టి కర్మే మూలము అని అంటారు. బాగానే ఉంటుంది ఆ విన్నం. ఆ తర్వాత ఇప్పుడు లోకంలో ఎవడైనా జీవికకు సంపాదనాన్ని కలిగింపచేసేటటువంటి దేవతలను విడిచిపెట్టి పై వాళ్ళు ఎవరినైనా పూజ చేస్తే అది క్షేమం కాదు. వ్యభిచారిణి అయినటువంటి స్త్రీ జారుణ్ణి సంతోషపెడుతూ ఉండేటువంటిది భర్త చేత పోషింపబడుతూ ఉంటుంది. అది ఉత్తమా ఎక్కడైనా? భగవంతుడు వృత్తిభేదాలని చెప్పాడెన్నో. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి, క్షత్రియుడు యుద్ధం చేయాలి, జగత్తును రక్షించాలి, వైశ్యుడైతే వ్యాపారం చేయాలి, శూద్రుడు ద్విజాత సేవ చేయాలి. ఇవన్నీ మామూలుగా వాటితోటే చెప్పమన్నారు. కృషి, వాణిజ్యం, గోరక్షణం, వృద్ధిజీవనం ఇవన్నీ చెప్పారు. మనమందరము వైశ్యులకు చెప్పబడినటువంటి గోరక్షణ రూపమైన వృత్తిని మనం చేసుకుంటున్నాం. నందుడు వైశ్యుడు, గోపాలకులం గోరక్షణం చేస్తూ ఉంటాం. సత్వరజస్తమో గుణాలు ఇవన్నీ కూడా జగత్తుకి పాలన ఉత్పత్తి నాశానములకు హేతువులు అవుతూ ఉంటాయి. రజోగుణం చేత జగత్తు యొక్క ఉత్పత్తి కలుగుతూ ఉంటుంది. అందుచేత రజోగుణం చేతనే ప్రేరితమైనటువంటి మేఘములు సముద్ర పర్వతాదులన్నింటిలోనూ కూడా వర్షాన్ని పడుతూ ఉంటాయి. ఇవి వర్షం వర్షిస్తాయి. దాని చేత ప్రజలు జీవిస్తున్నారు. ఇందులో ఇంద్రుడికి సంబంధం ఏమిటో మీరేమైనా చెబుతారా అన్నాడు.
మనకి ఎదురుగుండా గ్రామాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. మనము ఈ పర్వతముల మీద నివసించే వనాల్లోనూ పర్వతాల్లోనూ నివసించేటువంటి వాళ్ళం కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే మనకు ఎవరు వృత్తిని కల్పిస్తున్నారో వాళ్ళని పూజ చేయాలి. గోవుల్ని విప్పుల్ని పూజ చేయండి. గోవర్ధన పర్వతాన్ని చేయండి. మన పశువులన్నీ తెల్లారులేస్తే మేస్తున్నాయి అక్కడ. మీరు యజ్ఞం కోసం సంపాదించినటువంటి ద్రవ్యాలన్నీ కూడా దీనికి ఉపయోగించండి. ఆవులు పాలిస్తున్నాయి, వేదజ్ఞులైనటువంటి విప్రులు హోమాలు చేస్తూ ఉంటారు. మనమేమో ధేనువులకు చక్కగా ధేనువులను దక్షిణలుగా ఇద్దాం వాళ్ళకి. ఆశ్వచండాల పర్యంతం, కుక్కల దగ్గర నుంచి చండాల వరకు ఎవరెవరు వస్తే ప్రాణులు వాళ్ళందరికీ భోజనాలు పెట్టండి. ఆవులకు ఇంత గడ్డి బాగా వేస్తే గోవర్ధన పర్వతం మీద సంతోషిస్తుంది. ఆ గోవర్ధన పర్వతం మనకి గోవులకు గడ్డి ఇస్తోంది కనుక ఆ గోవర్ధన పర్వతాన్ని పూజ చేయండి. గో విప్ర అగ్నులకు పర్వతములకు మొత్తం అంతా కూడా పరిక్రమ చేయండి, ప్రదక్షిణం చేయండి. ఇది నాకు ఇష్టమైన మార్గం. మరి మీరందరూ పెద్దలు ఇష్టమైతే చూడండి, నేనేం చేస్తాను. గోవులు విప్రులు పర్వతములు వీటికి యజ్ఞం చేయడం అనేదే నాకు ఇష్టము, యుక్తిగా చెప్పాను అన్నారు. ఈయన ఇంద్రుడి యొక్క దర్పాన్ని దూరీకరించడం కోసం అని చెప్పి ఆయన గర్వాన్ని పోగొట్టడం కోసం చెప్పాడు. ఆ మాట వినేటప్పటికీ వీళ్ళందరికీ కూడా బాగానే ఉంది, రోజు నిజమే కదా అనుకున్నారు. తెల్లారులిస్తే పాలు పెరుగు అమ్మిన డబ్బే కదా వీళ్ళ డబ్బంతా కూడా. ఆ తర్వాత మధుసూదనుడు చెప్పినట్టుగా వారందరూ చేశారు. స్వస్తివాచనాలు చేశారు. గోవర్ధన పర్వతానికి బలి ఇచ్చారు. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టారు. ఇతరమైన జనాలకి భోజనాలు పెట్టారు. గోవులకు గడ్డలు వేశారు. గోధనములన్నింటినీ కూడా ఎదురుగుండా పెట్టుకున్నారు. వాటిని పూజ చేశారు. కృష్ణుడు చెప్పాడు గోవర్ధన పర్వతోత్సవం చేయమని. వాళ్ళు చేస్తున్నామయ్యా అన్నారు. అందరూ కూడా ప్రదక్షిణం చేశారు. పాపం వీళ్ళందరికీ నమ్మకం కలగడం కోసం పర్వతంపైకి ఎక్కేసి అన్నాన్ని ఇదిగో తింటున్నాను రా, మీరు పెట్టిన అన్నానంత నేను కూడా అక్కడ పెట్టిన అన్నాలని తిన్నట్ట గోవర్ధన పర్వత రూపంలో నేనే పర్వతాన్ని అన్నాడు. ఈ విధంగా చేసేటప్పటికీ అందరూ నమస్కారాలు చేసేశారు. అప్పుడు ఓ బ్రజవాసులారా చూడండి, ఈ పర్వతం రూపంతో కూడుకుని ఎలా మనం పెట్టిన ఆహారాన్ని తీసుకుంటుందో, ఇటుపైన మనకి గోవులకి రోజుకి 5 కుంచాలు పాలిచ్చేటటువంటి గడ్డిని ప్రసాదిస్తుంది అన్నారు. సరే, ఆ గోవులకు క్షేమం కలగడం కోసం మనం రోజు వాటికి ఈ పర్వతానికి నమస్కారం చేయాలి అని ఇలా యజ్ఞాన్ని చేసేశారు. ఆ తర్వాత వ్రజంలోకి వెళ్ళిపోయినారు వీరందరూ కూడా. ఇది శ్రీమద్భాగవతే దశమస్కందే పూర్వార్ధే చతుర్వింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే హరయే శ్రీ శుకోవాచ ఇంద్రస్థితాత్మ పూజాం విజ్ఞాయ వేతానృపా గోపేభ్య కృష్ణనాథేభ్యో నందాదిభ్య శుకోపసః. దేవేంద్రుడు చూచాడు, నాకు పూజ చేస్తానంటే కాదన్నారా అని. ఎవరికైనా లోకంలో కోపం వస్తుంది కదా, గౌరవం ఇస్తుంటే వాడికి ఎందుకయ్యా అన్నట్టు వెనకాల నుంచి. ఆఖరికి ఎవరికైనా భోజనం పెడుతుంటే వద్దని చెప్పి నిషేధం చేస్తేట శాస్త్ర ప్రకారంగా కూడా మేకజన్మ వస్తుంది అని. మే అంటూ ఉంటుంది కదా అస్తమానం, నాకే ఇంకెవరికి పెట్టడానికి వీలేదు. ఈ విధంగా ఉంటే ఈ గోపాలకులు ఈ పూజను చేయలేదు, కృష్ణుడు వాళ్ళని ద్వేషించాట అని వద్దని చెప్పాట అని. దాంతో కోపం వచ్చింది ఆయనకి. ప్రళయకాలంలో ఉపయోగించేటటువంటి సాంవర్తక మేఘాలను పంపించారు. అవంటే ఏదో ఇంతంతలావు ఏనుగుతొండంలావు ధారలతోటే 1000 సంవత్సరాలు వర్షిస్తాయి అవి అవిచ్ఛిన్నంగా ప్రళయకాలంలో. వాటిని పంపించారు ఇప్పుడు ఇక్కడికి. నేను గొప్పవాడిని కదా అనుకుని ఆ వాళ్ళ ధన మదం ఎంత గొప్పదో చూడండి. నాకు ఏటా చేసే పూజ మానేసేశారు. ఒక రకంగా చూస్తే అది ధర్మానికి వ్యతిరిక్తమే. అయ్యో కృష్ణుడు ధర్మానికి వ్యతిరిక్తం చేశాడా? కృష్ణుడు ధర్మానికి వ్యతిరిక్తం చేయలేదు, వీళ్ళ ధర్మానికి మన ధర్మానికి వ్యతిరిక్తం. కృష్ణుడు దేవేంద్రుడిని కూడా శాసించదగినవాడు కనుక అతడికి వచ్చిన గర్వాన్ని ఒకసారి పోగొట్టడం కోసం ఈ పని చేశాడు. మనం ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి. శ్రావణ మాసంలో ఇంద్రధ్వజోత్సవం అని చేస్తారు. అది మన దేశంలో అలవాటు లేదు, చేస్తే మంచిది. సరే, లోకంలో ధనమదాంధులైనటువంటి వీళ్ళందరూ కృష్ణుడి యొక్క ప్రోత్సాహంతో ఈ విధంగా ఇంద్రధ్వజోత్సవ అభావం అంటే ఇంద్రధ్వజోత్సవాన్ని చేయకపోవడం చేశారు కనుక వాళ్ళని సువర్ణాలు అయిపోయేటట్టుగా వాళ్ళ మీద వర్షాలు కురిసేసేయండి, వెనకాల నేను ఐరావతం మీద కూర్చుని వస్తాను అక్కడికి అని చెప్పారు.
అయితే ప్రళయ కార్యం కోసం ఎప్పుడూ అలాగే ఉంటాయి, వాటికి ఎప్పుడూ విశ్రాంతి అలవాటు. కృష్ణావతారంలో మాత్రం మధ్యలో ఒకసారి లేవవలసి వచ్చింది. రాయించి బ్రహ్మాండమైనటువంటి జలాలన్నింటినీ తీసుకొచ్చినటువంటివి జనాన్ని పీడించడం ప్రారంభించారు. బ్రహ్మాండమైన మెరుపులు, పిడుగులతో కూడుకున్నటువంటి కర్కశమైన వర్షం, గర్జనాలు చేస్తూ ఉండేటువంటివి, పెద్ద పెద్ద పిడుగులు పడుతూ ఈ విధమైనటువంటి స్థూలమైనటువంటి ధారలను విడిచిపెడుతూ ఉండేటువంటివి, అతివృష్టి, అతి వాతం, పెద్ద గాలి, పెద్ద వర్షం రెండు కూడా. దాంతో పశువులు, గోపాలకులు, గోపికలు వీళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి శరణు పొందారు. చలి అనేది మనకే కాదు, పశువులకు కూడా ఉంటుంది. ఆ కాశీపట్టణం అక్కడికి వెళ్ళినట్లయితే రగ్గులు కప్పుతారు ఆవులకి, చొక్కా కుట్టినట్టు గుండె దగ్గర నుంచి కూడా ఇదంతా పైనుంచి కిందకంట ఊరికే పై ముఖం దగ్గర కూడా ఇక్కడి నుంచి మధ్యలో మెడకే వేరే వేస్తారు, కాళ్ళకి వేయరు తప్ప. సరే, వర్షపీడితులైనటువంటి వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే శిశువుల్ని పాపం ఇలా ఒళ్ళోనే దాచుకుంటున్నారట వాళ్ళు, అంతకంటే అవకాశం ఎక్కడా దొరకటం లేదు. అలా ఉన్నటువంటి వాళ్ళ కృష్ణపాదాల దగ్గరికి వచ్చి, ఓ కృష్ణ భక్తవత్సల ప్రభో ఇలా జరిగిందయ్యా అని చెప్పేసి ఉపలవృష్టి అంటే కరకములు అంటే మంచుగడ్డలు వాటిని వర్షించేస్తున్నాడు ఆయన, శిలావర్షం. సరే చూద్దాంలే దానికే ఉన్నది అని కృష్ణ పరమాత్మ తన యజ్ఞాన్ని పాడు చేశారనేటటువంటి కోపంతో దేవేంద్రుడు చేస్తున్న పరిస్థితి ఇదన్నమాట. సరే, వాళ్ళకి ఎట్లా మానభంగం కలగాలో నేను చూస్తాను, నన్ను శరణు పొందినటువంటి వీళ్ళందరినీ రక్షించవలసిన పరిస్థితి ఉన్నది కదా అని, ఓ నాయనా భయపడకండి మీరందరూ కూడా అని చెప్పి ఓ చేతితో ఆ గోవర్ధన పర్వతాన్ని పైకెత్తేసి అందరూ ఆ గోతిలోకి దిగేయండి అన్నాడు. పర్వతాలు 1,00,000 యోజనాలు విస్తీర్ణం ఉంది, 18 యోజనాలు కిందకుంది అని చూస్తుంటాం కదా. పర్వతం పైకెత్తేటప్పటికీ ఆ గొయ్యి పడింది, అందులోకి దిగేశారు వీళ్ళందరూ కూడా. గోవర్ధన పర్వతాన్ని పట్టుకున్నారు. అమ్మా నాన్న అందరూ లోపలికి రండి అన్నాడు. గోధనానంతని కూడా లోపలికి తీసుకురండి అన్నారు. అందరూ అందులో ప్రవేశించారు. వాళ్ళకి ఎవరికి ఆకలి దప్పిగా లేవుట, ఇదేమిటో విశేషం. మరి దీని విషయం ఎందుకో వివరంగా లేవు అని వర్ణిస్తున్నారు తప్ప ఎందుకు లేవు అని అంటే కృష్ణ పరమాత్మ యొక్క చూపులు పడేటప్పటికీ అవేవి కూడా పోయినాయి వాళ్ళకి. వాళ్ళందరూ కృష్ణుడిని అలా చూస్తూ ఉండిపోయినారు. ఏమిటి అలా పట్టుకున్నాడు, అలా పట్టుకున్నవాడు అలాగే ఉండిపోయినాడు, పగలు రాత్రి అనే భేదం లేకుండా 7 రోజులు. ఆ తర్వాత ఆయన యోగ సామర్థ్యాన్ని చూసినటువంటి వారలై దేవేంద్రుడు కూడా వెనక్కి వచ్చేయండు. ఆయన చాలా వ్యాఖ్యానాల్లోకి వెళితే చాలా విస్తృతమైన వర్ణనం కూడా ఉన్నది అక్కడ. వీళ్ళెవరు గోపాలకులు, అయ్యో కృష్ణ చిన్నపిల్లవాడు పట్టుకుపోయినాడని చెప్పి వీళ్ళ చేతుల్లో దోళనుకోలే కర్రలు ఉంటాయి కదా, వాటిని పెట్టి కింద పట్టుకున్నారు వీళ్ళు. ఆయన ధరించిన దాన్ని వీళ్ళు ధరించవలసిన అవసరం ఉందా లేదా అంటే అదే వ్యామోహం. బిల్లవాడైపోయినాడు. ఇప్పుడు ఇందాక కృష్ణ రక్షించని అప్పుడు ప్రార్థించినటువంటి విధానం. ఆ తర్వాత ఆ వర్షజలం ఆ గోతులో పడిపోతుంటే ఆదిశేషుడు వచ్చి చుట్టూ వ్యాపించి ఉన్నట్టు అట్టు మీద పై నీరు లోపలికి రాకుండా కాపలా, ఇలా రకరకాలైనటువంటి స్వరూపాలు. గోపకులారా మీరందరూ బయటకు బయలుదేరండి, వర్షం తగ్గింది, ఇబ్బంది లేదు, భయపడక్కర్లేదు అన్నారు. వీళ్ళందరూ కూడా బయటికి వచ్చేసిన తరువాత కృష్ణ పరమాత్మ వీరందరూ చూస్తూ ఉండగానే ఆ గోవర్ధన పర్వతాన్ని స్వస్థానం అందులో ప్రవేశపెట్టేసేశారు. ఆయన ప్రభావంతో ఆ ప్రభావాన్ని చూసినటువంటి వారు గోపాలకులందరూ కూడా కృష్ణుడిని కాగలించుకున్నారు, ముద్దెట్టుకున్నారు, ఆశీర్వదించేవారు ఆశీర్వదించారు, దండం పెట్టేవారు ఎవరు దండం పెడతారు, అందరూ కుర్రాళ్ళే కదా, పిల్లలకి తెలియదు. అందుకని ఇక్కడ నమస్కారాలను వర్ణించలేదు. దధి అక్షతలు ఇలాంటివన్నీ పెట్టి ఆశీర్వచనం ఇచ్చారు. ఆ తర్వాత యశోదా, రోహిణి, నందుడు, బలరాముడు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని ఎంతో ఆనందపరిచారు అన్నారు. దేవతలందరూ కూడా చూచారు. సిద్ధసాధ్య గంధర్వ చారణాదులందరూ కూడా పుష్పవృష్టులు కురిశారు, శంఖదుందువులు మ్రోగించారు, తుంబురు పురుషులందరూ వచ్చారు. బలరాముడితో సహా కృష్ణుడు గోపాలకులతో కూడుకున్నటువంటి వారై ఆ గుగ్గులానికి మళ్ళీ వెళ్ళారు. కృష్ణ పరమాత్మ యొక్క చరిత్రలను హృదయస్పర్శగా గానం చేస్తున్నారు వారు. ఇది శ్రీమద్భాగవతే దశమస్కందే పూర్వార్ధే పంచవింశోధ్యాయ శ్రీకృష్ణార్పణ శ్రీశ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీశుకోవాచ ఏవం విధాని కర్మాణి గోపాప కృష్ణస్య వీక్షతే అతద్వీర్యవిద ప్రోచు సంశయచ్చ సువిస్మితాగా. కృష్ణ పరమాత్మ యొక్క చరిత్రలన్నీ కూడా విన్నారు వాళ్ళు. నందుడి దగ్గరికి వచ్చినటువంటి వారులేవో, నందా ఈ బాలకుడు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు ఏమి వాడు, ఎందుకంటే మేమందరము గ్రామీణులు, మాకేం తెలియదు అనుకో,
ఆయన యొక్క 7 సంవత్సరాల బాలకుడు ఒక హస్తంతో గోవర్ధన పర్వతాన్ని ధరించినటువంటి వాడై ఉన్నాడు. 7 రోజుల పాటు ఏనుగు ఒక పద్మాన్ని పట్టుకున్నంత తేలిగ్గా పట్టుకున్నాడు. అసలు కళ్ళు ముయ్యకుండగా చూశాం మేము. ఇంతటి చిన్నపిల్లవాడు, అసలు కళ్ళు తెరవని వయస్సులో ఉన్నటువంటి చిన్నపిల్లవాడు పూతనా ప్రాణాలను హరించాడు. శకటం కింద పరున్నటువంటి వాడై 3వ మాసం వయస్సు ఉండగా కాళ్ళు పైకి తన్ని పాదాగ్రంతో కిందకు పడేశాడు అన్నారు. ఒకే సంవత్సరం వయస్సు కలిగి ఉంటుండేటువంటి సమయంలో తృణావర్తుని యొక్క కంఠాన్ని పిండేసిన అక్కడి నుంచి రక్షింపబడ్డాడు. మొత్తం మీద నవనీత చౌర్యం చేస్తుంటే తల్లి ఆ రోడ్డుకి కట్టివేస్తే యమనార్జున మధ్యంలో వెళ్ళి వాటిని పడవేశాడు. పెద్ద తృణావర్తుడు వస్తే వాణ్ణి పాటిని సంహరించాడు. వత్స రూపంలో వచ్చినటువంటి వత్సాసురుణ్ణి సంహరించాడు. బలరాముడితో కూడుకున్నటువంటి వాడి ధేనుకాసురుణ్ణి సంహరించాడు. తాళవనాన్నంతని కూడా బాధ లేకుండా చేశాడు. ప్రళంబాసురుణ్ణి సంహరించాడు. అతి విషపూరితమైనటువంటి కాళీయనాగాన్నంతని కూడా శుద్ధి చేశాడు. ఓ నంద, ఈ వ్రజవాసులందరికీ కూడా విడిచిపెట్టలేనంత ప్రేమ ఉన్నది కృష్ణ పరమాత్మ యందు. ఇది స్వాభావికమైనటువంటి ప్రీతి అతడికి కూడా మన యందు ఉందయ్యా, అదే విశేషం. అతడు మనని రక్షించాడంటే మనం ప్రేమించడం సహజమే. 7 సంవత్సరాలు ఏమిటి, మహాపర్వత ధారణం ఏమిటి, ఇదంతా కూడా ఇప్పుడు కూడా పూజ ప్రారంభం చేసేయచ్చు. గోవర్ధన పర్వతోద్ధరణం అయిపోయింది కదా. అంటే ఎలా చేశాడు ఈ పనులన్నీ కూడాను అనంటే, ఆ నందుడు అంటున్నాడు, ఇందులో ఆశ్చర్యం ఏమవుతాయా, పూర్వం గర్గాచార్యుడు ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు అడిగాను, ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, అది వింటే మీకు సంశయాలు దొరకవు. ప్రతి యుగంలోనూ ఇలాంటి వేషం వేసుకుంటూ ఉంటాడట మా అబ్బాయి. మళ్ళీ మా అబ్బాయి తప్పదు. సుక్తో రక్త కృష్ణ, ఎర్రవాడు నల్లవాడు, ఎర్రవాడు తెల్లవాడు, ఎర్రవాడు నల్లవాడు పచ్చవాడు అన్నట్టు ఈ రూపాలన్నీ కూడా ఇప్పుడు కృష్ణత్వాన్ని పొందాడు. ఒకప్పుడు పూర్వజన్మలో ఎప్పుడో వసుదేవునికి యొక్క కొడుకయ్యాట. వసుదేవుడు ఇప్పుడు వచ్చాడు, ఇంకో వసుదేవుడు లేడుగా మనకి చరిత్రలో ఎక్కడా కూడాను. ఆ వసుదేవుని కొడుకయ్యాడు కనుక ఇతను వాసుదేవుడు అని పేరుట ఇతనికి. ఆ తర్వాత ఇతడి గుణాలు కర్మలు చాలా పేర్లు అన్నీ ఎన్నో ఉన్నాయి. అందరికీ ఆనందాన్ని కలిగింపజేసేటువంటి వాడు, దుఃఖములను తొలగింపజేసేటువంటి వాడు. ఓ వ్రజనాథ, పూర్వం ఓ నందాన్ని గర్గుడు చెప్పిన మాటలు చెబుతున్నాడు. అరాజకమై దొంగల చేత పీడింపబడినప్పుడు సజ్జనులందరినీ రక్షించాడు ఇతను. అందుచేత కృష్ణుని ప్రీతిగా చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శత్రువులైనా ఇతన్ని పరాభవింపలేరు కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళని. నీ కుమారుడు గుణములు, కీర్తి, ప్రభావము, ఐశ్వర్యము వీటిన్నింటి చోతిరి సాక్షాత్ నారాయణునితో సమానుడు అని చెప్పాడు గర్గాచార్యుల వారు. ఋషీశ్వరులు అబద్ధం చెప్పరు కదా, కనుక మనం ఏమీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతేకాదు, ఇంకా ఏమైనా విశేషాలు చేసినా ఎప్పుడు ఇలాంటి సంఖ్య పెట్టుకోకుండా మా అబ్బాయి మీద, మా అబ్బాయే అక్కడికి తాత్పర్యం. అందుచేత ఈ మాటలు విని అందరూ కూడా ఒప్పుకోవాలి కదా, మరి తప్పదు కదా. అందుచేత ప్రత్యక్షంగా చూచారు. దృష్ట శ్రుత సామర్థ్య అని పరమాత్మ యొక్క సామర్థ్యాన్ని విన్నారు, చూచారు అని ఈ విధంగా పూజించారయ్యా. ఆ దేవేంద్రుడు కోపగించిన తర్వాత పెద్ద వజ్రాలు లేకపోతే రాళ్ళు, వర్షం ఇవన్నీ పంపించిన తర్వాత వ్రజమంతా క్షేమంగా ఉండడాన్ని చూసినటువంటి వాడై ఆ వ్రజాన్ని రక్షించాడు. అటువంటి ఇంద్ర దర్ప దళనుడైనటువంటి ఆ గోవులకు ఇంద్రుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ మనను రక్షించుగాక అని శ్రీశుకుల వారు ప్రత్యేకించి ప్రార్థించారు ఈ సర్గాంతంలో. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కందే పూర్వార్ధే షట్వింశోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీకృష్ణార్విందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ గోవర్ధనే ఘృతే శైలే ఆసాక్షతే వృజే జయ గోపాలాద వృజ గోలోకాద వ్రజ కృష్ణం సురభిశ్చక్ర ఏవచ. ఎప్పుడైతే గోవర్ధన పర్వతాన్ని మళ్ళీ జాగ్రత్తగా కింద పెట్టేశారో, వ్రజమంతా రక్షింపబడిందో, గోలోకంలోంచి కృష్ణ పరమాత్మ దగ్గరకు కామధేనువు, దేవేంద్రుడు వీళ్ళందరూ పాపం ఒంటరిగా దొరకడం కష్టమైంది. ఎన్ని రోజులు వెయిట్ చేశారో తెలియదు, కానీ మొత్తం మీద ఒంటరిగా పట్టుకుని దేవేంద్రుడు వీళ్ళందరూ కూడా, ఓ ప్రభో, శుద్ధ సత్వాత్మకమైనటువంటి స్వరూపం నీది, రజస్సు తమస్సు అనేటువంటివి ఏవి అక్కడ ఉండవు, నువ్వు మాయామయుడవి గుణప్రవాహుడవై ఉంటున్నావు. ఈ కారణం చేత
అజ్ఞానం వల్ల కలిగేటటువంటి లోభాదులన్నీ నీ దగ్గరికి చేరవు. అలాంటి వాడవైనా ధర్మరక్షణం కోసమని చెప్పి దుష్టుల యొక్క మత్తుల యొక్క నిగ్రహణం కోసం అనేక రకములైనటువంటి దండములను చేకూరుస్తుంటావు. జగతః పిత, నువ్వు గురువువి, కాలస్వరూపుడవు. మా వంటి దేవేంద్రుడు చెబుతున్నాడు ఈ మాట. ఇటువంటి అధికార పురుషులమైన మా వంటి వారి యొక్క గర్వాన్ని పోగొట్టడం కోసం అనేక లీలలను చేస్తుంటావయ్యా నువ్వు. మా వంటి అజ్ఞానులు మరి చాలామంది ఉంటుంటారు లోకంలో. అభయాన్ని నీ వల్ల పొంది కూడా మదాన్ని విడిచిపెట్టి నీ వల్ల క్షేమాన్ని పొందుతూ ఉంటారు, వాళ్ళు నిన్ను సేవిస్తుంటారు. కనుక నీ లీలలన్నీ కూడా దుష్టులైనటువంటి వాళ్ళకి దండాన్ని చేకూర్చడం కోసం అవుతాయో హరే. మాయావతారమైనటువంటి నువ్వు భూమికి భారస్వరూపులైనటువంటి దుష్టులను నశింపచేయడం కోసం, సజ్జనులకు ఉపకారం చేయడం కోసం అవతరించావు. వాసుదేవాయ కృష్ణ నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే. వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాంబతయే నమః. స్వచ్ఛందోపాత్తదేహాయ విశుద్ధ జ్ఞానమూర్తయే సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః. ఓ పురుష శబ్దవాచ్యుడా వాసుదేవ కృష్ణ, భక్తి పరులైనటువంటి వాళ్ళకు ప్రభువైనవాడు, స్వచ్ఛందంగా ఎవరి అధీనము కాకుండా దేహాన్ని సంపాదించినటువంటి వాడు, సర్వములకు బీజమైన వాడు, సర్వభూత స్వరూపుడు, మీకు నమస్కారం చేస్తున్నాం. నా యజ్ఞం పోయేటప్పటికీ ప్రజాను నశింపజేయవలసిందే అని చెప్పి ఉగ్రవీర్య సంపన్నులైనటువంటి వీటినన్నింటినీ నీ దగ్గరికి పంపించాను. చాలా చెడ్డ పని చేశాను, మేఘాలను పంపించడం. కనుక అసదుద్యోగం ఇది వ్యర్థమైపోయింది ఇప్పుడు. కనుక ఈశ్వరుడువు గురువు అయినటువంటి నిన్నే శరణు పొందుతున్నాను అని ప్రార్థించాడు. శీర్షికులు వారు చెబుతున్నారు, పరీక్ష మహారాజా, దేవేంద్రుడు స్తుతి చేస్తే కృష్ణుడు నబి అంటున్నారు, దేవరాజా ఇంద్రపదం వచ్చింది కానీ ఐశ్వర్యమత్తుడవై ఉంటే ఎట్లా? నిన్ను అనుగ్రహించడం కోసమనే, నిత్యము నా యొక్క స్మృతిని ఉండడం కోసమే ఇదిగో ఇట్లాంటి యాగభంగం చేశామయ్యా, అంతకంటే ఏం లేదు. మరి ఐశ్వర్యమతమత్తుడైనటువంటి వాడు వాడిని నేను శిక్షిస్తాను అనే విషయాన్ని మరిచిపోతుంటాడయ్యా. అందుకే అట్లాంటి వాళ్ళని సంపత్తుల్లోంచి నశింపచేస్తుంటాను. నీకు క్షేమం కలుగుతుంది. గర్వరహితుడవై నువ్వే కాదు సర్వ అధికార పురుషులు కూడా గర్వరహితులై నా ఆజ్ఞాన్ని పరిపాలన చేస్తూ ఉండండి. మీ పిల్లలతో తన పిల్లలతో కూడుకున్న ఈ కామధేనువు గోరూపధారణి అయి ఉన్నది. ఆమె చెబుతోన్నదిట, ఓ కృష్ణ మహాయోగి విశ్వాత్మ లోకప్రభో, నేను సనాతనం, నన్ను రక్షించేవాడవు నువ్వు ఉన్నావు అనుకుంటుంటాను. నువ్వే మాకు దైవతం. గో విప్ర సాధు పురుషులకు రక్షకుడైనటువంటి వాడవు నువ్వు. అందుకే భూలోకంలో అవతరించావు భూభారాన్ని పోగొట్టడం కోసం. నీకు నమస్కారం. నిన్ను ఇంద్ర పదవిలో అభిషేకం చేస్తామయ్యా అని అడిగారు. అంటే ఆ గోవు చెప్పిన మాటలను విన్నటువంటి వాడై ఆ గోవు తన యొక్క పాలతోటి కృష్ణ పరమాత్మను, ఆకాశగంగతోటి దేవేంద్రుడు ఆ ఐరావత హస్తంతో ఎత్తిపోయించారట నీళ్ళన్నీ కూడా. ఆ తర్వాత ఇంద్రుడు కృష్ణునకు గోవింద అని పేరు పెట్టారు. గోవింద ప్రాదుర్భావం అన్నమాట. ఇది పుట్టుగా లేదు, అవతారము లేదు, పేరు వచ్చేసింది, గొప్ప పేరు. ఏమిటి గోవింద అని. అందుకే లోకంలో అందరూ గోవింద గోవింద అంటుంటారు ఎక్కువసార్లు. ఈ పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. గోవులకు ఇంద్రుడు, వాక్కులకు ఇంద్రుడు, గోశబ్దానికి వాక్కులు కూడా అర్థం ఉన్నాయి. కిరణములకు ఇంద్రుడు, అట్లాగే వేదములకు ఇంద్రుడు అని. అదే పరోక్ష ప్రయత్నం దేవతలకు ఉన్నది కనుక ఇంద్ర శబ్దాన్ని పక్కన పెట్టి ఇంద కింద మారింది, రేపకు లోపం చెప్పారు. ఇది గోవింద అనేటువంటిది. సరే, అప్పుడు అందరికీ ప్రభు అయినటువంటి వాడు కనుక నువ్వు గోవింద అనేటువంటి పేరుతో నిన్ను పిలుస్తారయ్యా అని దేవేంద్రుడు చెప్పారు. ఆ తర్వాత తుంబురు నారదాది మహర్షులందరూ కూడా వచ్చారు. గంధర్వ విద్యాధర సిద్ధచారణులందరూ కూడా వచ్చారు. లోకమలాపహమైనటువంటి, లోకంలో పాపాలను పోగొట్టేటువంటి శ్రీకృష్ణ చరిత్రను వారు గానం చేయడం ప్రారంభించారు. దేవాంగనలు కూడా సంతోషంతో నాట్యాలు చేశారు. ఆ పుష్పాలను వర్షించారు. గోవింద పట్టాభిషేకం అన్నమాట ఇది. 3 లోకాలు ఆనందాన్ని పొందాయి. గోవులు మొత్తం భూమండలాన్నంతని కూడా తమ పాలతోటి తడిపేశాయి అన్నారు. అది ఈ ఉత్పాతాలు వచ్చినప్పుడు ఇలాంటి శివాలయాల్లో ఆవులను తీసుకొచ్చి పాలు నేల మీద, ఆలయంలో అభిషేకం కాదు, నేల మీద పిండేస్తే ఈ మొత్తం ఆవరణంతా బురద అయిపోవాలట పాలతోటి.
అలా చేస్తే ఉత్పాత దోషాలు పోతాయి అని చెబుతుంది శాస్త్రం చెప్పిన మాట. లేదా కోటి హోమం చేయమన్నారు. ఆ పనినవి శాంతి కోసమని చెప్పి ఏ విధమైన ఉత్పాదనములు లేకపోయినా చేశాయన్నమాట. ఇప్పుడు ఆ తర్వాత నదులు వివిధ రసాలని, నెయ్యి, పాలు ఇలాంటివన్నింటినీ కూడా ప్రవహించడం ప్రారంభించాయి. వృక్షములు తేనెలనిచ్చాయి. వర్షము అక్కర్లేకుండగానే వ్రీహులు, ధాన్యము మొదలైనటువంటి పంటలు పండిపోయినాయి. పర్వతములు తమ లోపల దాగి ఉంటూ ఉండేటటువంటి మణులను పైకి తీసుకువచ్చి శ్రీ కృష్ణ పరమాత్మకు సమర్పించాయి. ఇది గోవింద పదమునందు అభిషిక్తుడైన కృష్ణ పరమాత్మకు స్వభావం చేత క్రూరమైన ప్రాణులు కూడా ఆ నిర్వైరములై ప్రశాంతమైనటువంటివి తయారైనాయి అన్నారు. ఆ ఇంద్రుడు రాజా పరీక్ష మహారాజుతో చెబుతున్నారు. ఇంద్రుడు గోకులపతికి అభిషేకం చేసి పట్టాభిషేకం చేసి అతడి చేత అనుజ్ఞాతుడై స్వర్గానికి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయినాడు దేవేంద్రుడు. ఓ లోకానికి ఈ సురభ వెళ్ళిపోయినది అని. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఇంద్రస్తుతిర్నామ సప్తవింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. శ్రీశుకోవాచ ఏకాదశ్యాం నిరాహార సంభ్యజనార్దనం స్నాతుం నందుస్తు కాళింజాం ద్వాదశ్యాం జలమావిశతు. శ్రీశుకులు వారు చెబుతున్నారు పరీక్ష మహారాజుతో. ఒకప్పుడు నందుడు ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు, నిరాహార వ్రతం. ఆ నిరాహార వ్రతం అంటే సంతతి కలిగి ఉన్నవాళ్ళు పూర్తిగా ఆహారం మానేయకూడదు, ఏదో ఒకటి తినాలి. ఒక్క నిర్జల ఏకాదశిని ఉన్నది. అప్పుడు మాత్రం అక్కడ కూడా ఏదో కొంచెం సరే ఈయన ఉపవాసం ఉన్నటువంటి వాడై పాపం ద్వాదశి ఉన్నాడు. ప్రతున్న కేవలం అంశం మాత్రమే, 2 ఘడియలు మాత్రమో ఎంతో ఉన్నది. కాబట్టి ఏం చేయాలి? ద్వాదశి పాలనం చేయాలి. ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వారు అది ఒక వ్రతస్వరూపమైనటువంటి ఏకాదశి వ్రతం వేరు, మామూలుగా ఏకాదశి ఉపవాసం ఉండడం వేరు. అటువంటి పరిస్థితుల్లో సూర్యోదయం అయ్యాక 48 నిమిషాల లోపలనే భోజనం కూడా అయిపోవాలి. కనుక మనం స్నానం చేసి పెందరాడే తెల్లారకంటే అన్ని పనులు తెమిలి చేసుకోవాలి అని. అట్లాంటి సమయంలో అయితే మాత్రమే బ్రహ్మయజ్ఞ పితృపణాదులు సూర్యోదయానికి పూర్వం కూడా చేసేయమని ఒక అభ్యనుజ్ఞ ఉన్నది. లేకపోతే మధ్యాహ్నం దాకా ఆగి చేయాలి. సరే, అటువంటి స్థితిలో స్నానానికి బయలుదేరాడు. పాపం అయితే ఏం జరిగింది అని తెల్లవారుజామున 4 బయలుదేరితే సరిపోనేమో. 4 అయిపోయింది అనుకుని మధ్యాహ్నం రాత్రి 1 గంటకే బయలుదేరాడు ఈయన. 2 గంటలకు తెల్లవారుజామున 3 గంటలు అంటే ఒక జాము ముందు కానీ నదులలోకి వెళ్ళి స్నానం చేయకూడదు. వీళ్ళు మన వాళ్ళు శివరాత్రి అని చెప్పేసి రాత్రి 12కే స్నానం చేసేస్తున్నారు. రాత్రి 12కి స్నానం చేస్తే నిన్న చేసినట్లు అవుతుందో తెప్పిస్తే శివరాత్రి నాడు చేసినట్టు అవుతుంది. సరే, శివరాత్రి అని వాళ్ళు అనుకుంటున్నారు. మనం ఏం చేస్తాం దానికి? ఆ యమునా నదిలో ప్రవేశించారు. అర్ధరాత్రి కాలంలో నదుల్లో స్నానం చేయకూడదు. అలా స్నానం చేసినందువల్ల ఏమిటయ్యా అంటే ఆ జలముల యొక్క దూతలు ఉంటారు, వరుణదేవుని యొక్క దూతలు, వాళ్ళు పీడ చేస్తారు. అది రక్షణ చేసుకుంటూ ఉంటారు ఆ జలాల్ని వాళ్ళు. ఆ సమయంలో వరుణదూత వాడు రాక్షసుడు ఇతన్ని పట్టుకుని, ఇతను రాత్రి 1:30కే నదిలో దిగేసాడంటే పట్టుకొచ్చాను అని ఆ వరుణదేవుడి దగ్గర పారేశాడు. కొంప ముంచేశావురా అనుకున్నాడు ఆయన. సరే, వీళ్ళు చూస్తే నందుడు కనపడలేదు. ఓ కృష్ణ, ఓ రామ అని చెప్పి గోలలు పెట్టడం ప్రారంభించారు అందరూ కూడా. అటువంటి స్థితిలో ఈ కృష్ణ పరమాత్మ ఎడవకండి, నేను తీసుకొస్తాను కదా, చెప్తాను ఎక్కడికి వెళ్ళాడో చూస్తాను, ఇన్వెస్టిగేషన్ చేస్తాను, రకరకాల మాటలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళారో వారికి తెలుసు. ఎప్పుడైతే ఆ నదిలో దూకి ఆ వరుణలోకంలోకి వెళ్ళారట వీరు. వెళ్ళేటప్పటికీ కృష్ణ పరమాత్మ వస్తున్నారు అని చెప్పి మహాసంభారాలతోటి పూజ చేశారు స్వాగతాదులతో. ఆయన చూచిన ఆనందంతో వరుణదేవుడు అంటున్నట్టు, ఓ కృష్ణ, నా జన్మ సఫలమైపోయిందయ్యా, నీ శరణు సేవిస్తున్నాను. ఇప్పుడు నేను నీకు నమస్కారం చేస్తున్నాను. లోకానికి సృష్టి వికల్పాదులన్నింటినీ కల్పించే నీ మాయ, నేను అగ్నుణ్ణి, మూఢుణ్ణి, దూతుణ్ణి. మా దూత మీ తండ్రి గారైనటువంటి నందుడిని తీసుకువచ్చేశాడు, చాలా పొరపాటు. నువ్వు సర్వసాక్షివి, నీకు తెలియందేం లేదు కదా, నా మీద కూడా దయ చూపించిన ఆయన, నేనేమో ఆయన్ని పట్టుకురమని బంధించమని చెప్పలేదు కదా, నీ తండ్రి గారు అడుగో జాగ్రత్తగా తీసుకెళ్దు కానీ నేనేమో అట్టేపెట్టాను ఇక్కడ అని చెప్పాడు. చెబితే శ్రీశుకులు వారు అంటున్నారు, ఆయన ఎప్పుడైతే అనుగ్రహించాడో శ్రీకృష్ణుడు ఆ నందుడిని తీసుకొని వారిచ్చినటువంటి సత్కార పూజాదులన్నింటినీ పొంది ఆ తర్వాత ఇంటికి వచ్చారు. ఆ సమయంలో వరుణుని యొక్క ఐశ్వర్యాన్ని చూచారు. ఆ లోకప అంతటి ఐశ్వర్యవంతుడైనటువంటి వరుణుడు కృష్ణుడు అక్కడికి వచ్చేటప్పటికి నమస్కారం చేసి పూజించిన విధానాన్ని చూచాడు. కృష్ణ పరమాత్మ యొక్క విధానాన్ని. వ్రజమునకు వచ్చిన తర్వాత మన అబ్బాయిని ఎప్పుడు చూశాడో తెలియదు, కానీ మన అబ్బాయి పోలేదు.
మన అబ్బాయిని ఎప్పుడు చూశాడో ఎంత గౌరవించాడు అనుకున్నావు వర్ణలోకంలో అని వర్ణించడం ప్రారంభించాడు ఈయన. వీళ్ళందరూ ఇతర సాక్షాత్ పరమేశ్వరుడేమోనయ్యా, మనకి కూడా స్వర్గతిని మంచి గతిని ఇస్తాడంటావా, వైకుంఠాన్ని మనకు కూడా చూపిస్తే బాగుండు అని అనుకున్నారట వాళ్ళు. ఈ కోరికలకి అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏ కోరిక కోరినా విశేషమే, అది జరిగే తీరుతుంది. కనుక ఆ స్వజనుల యొక్క సంకల్పాన్ని తీసుకున్నటువంటి వాడే తెలిసిన వాడే కృష్ణ పరమాత్మ అది సిద్ధింపచేయాలి అని అనుకున్నారు. లోకంలో ప్రతివాడు కూడా అవిద్య, కామము, కర్మలు వీటన్నింటి చేతను పశువులు, పక్షులు, మనుషులు ఇలా అనేక రకాల జన్మలు ఎత్తుకుంటూ కూడా తన వాస్తవిక స్థితిని తెలుసుకోలేకపోతూ ఉంటాడు అని ఆలోచించి కృష్ణ పరమాత్మ బ్రహ్మస్వరూపమైనటువంటి వైకుంఠలోకాన్ని వారికి చూపించారు అన్నారు. ఏమిటది అని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇత్యాది శృతి ప్రతిపాదితమైన స్వరూపం కలిగింది బ్రహ్మతత్వము అనంటే, ఆ వైకుంఠలోకము అంటే జ్ఞానులు చూస్తారు దాన్నంతని కూడా ఈ గోపాలకులకు అందరికీ చూపించారు. ఆ బ్రహ్మహ్రదం అని ఒకటి ఉంది, అక్కడికి తీసుకెళ్ళారు. అందులో స్నానం చేయమన్నారు. మళ్ళీ లేచేటప్పటికి వీళ్ళందరూ వైకుంఠంలో ఉన్నారు. ఆ తర్వాత దీన్ని పూర్వం అక్రూరుడు కూడా చూచాడయ్యో, కేవలం గోపాలకులే కాదు అన్నారట కృష్ణ పరమాత్మ. అదే శ్రీశుకుల వారు పరమానంద నిమగ్నులైపోయి గోపాలకులందరూ కూడా ఆ వైకుంఠంలో ఎక్కడ కృష్ణుడిని చూచారు. వేదాలు స్వయంగా రూపాలను నిర్ధరించినటువంటివి ఆ పరమాత్మను ఉపాసన చేస్తున్నాయి. ఎక్కడ ఆశ్చర్యపోయినారు వీరందరూ కూడా. లక్నో చూడండి సార్, అమెరికా వెళ్ళొద్దామండి అని ఎవరినో కుర్రాన్ని తీసుకుని బయలుదేరి వెళితే అక్కడ వీరు వెళ్ళేటప్పటికి అక్కడ ప్రెసిడెంట్ గారు వీరికి స్వాగతం చెప్పి లోపలికి తీసుకుపోతుంటే ఏమనుకుంటారు, ఇక్కడ వీడు మామూలు కుర్రాడుగానే కనబడుతూ అట్లా ఉన్నది వాళ్ళ యొక్క స్వరూపం. ఇది శ్రీమద్భగవద్గీత సంస్కందే అష్టావింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్విందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీశుకోవాచ భగవాన్ పితారాత్రి శ్రదోత్ఫుల్లమాలికా వీక్షరంతు మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః. అయ్యా ఇక్కడ నీళ్లు పెడుతూ ఉండాలి. సరే, గోపాలకులందరూ కూడా మొత్తం నందవ్రజంలో ఉండేవారందరూ కూడా వైకుంఠాన్ని దర్శించారు. తర్వాత మళ్ళీ పట్టుకుంటారు. నందవ్రజంలో ఉండేవారందరూ కూడా సాక్షాత్ వైకుంఠలోకాన్ని చూసి వచ్చారు. బాగుంది. మరి ఇంక అందరూ వైకుంఠాన్ని చూశాక ఇంక విశేషం ఏముందయ్యా, ఇంక చూడాల్సిందే ఉంది. ఆహా, మీరు వైకుంఠ లోకంలోకి వెళ్ళినా మరొక చోటుకి వెళ్ళినా సగుణస్వరూపం అనేటటువంటిది శాశ్వత స్థితి కాదు. అది కేవల పరమాత్మ యొక్క అనుగ్రహం సంప్రాప్తమైతే వచ్చేటటువంటిదే మహానంద స్వరూపమైనటువంటి ప్రాప్తి. ఆ శరత్కాలం వచ్చింది. ఆ శరత్కాలంలో యోగమాయను ఆశ్రయించినటువంటి వాడై ఆ గోపికా కాంతలకు ఏ వరములను ఇచ్చారో వాటిని వారి కోరికను తీర్చాలి అని చెప్పి అభిప్రాయపడిన వారై ఆ శ్రీశుకులు వారు చెబుతున్నారు ప్రత్యేకంగా ఆ రాత్రులు వచ్చాయి అని చెప్పి తెలిసి అప్పుడు వారితో విహరించాలి అని అభిప్రాయపడ్డారు కృష్ణ పరమాత్మ స్వయంగా. ఆ నక్షత్రములకు రాజైనటువంటి చంద్రుడిలాగా చంద్రుడు శ్రీకృష్ణునికి ఆనందాన్ని కలిగింపజేసేయడం కోసం ఆ తూర్పు దిక్కును ఉదయించాడు ఆయన. ఆ ప్రాగ్దిశా సుందరి ముఖమునకు బింబములాగా తిలకములాగా ఉన్నాడు అక్కడ అన్నారు. ఆ స్థితిలో ఎప్పుడైతే చంద్రమండలం ఉత్పన్నమైనదో కృష్ణ పరమాత్మ స్త్రీలకు ఆ వ్యామోహాన్ని కలిగింపచేసేటటువంటి సుందరమైన గానాన్ని, ఆ వేణునాదాన్ని చేయడం ప్రారంభించారు. అదేమిటండి, నాదం చేస్తే ఆడవాళ్ళకి ఇష్టం మగవాళ్ళకి ఇష్టం అనేటువంటి రూపంలో ఉంటుందా ఎక్కడైనా అని? ఉంటుంది, అనుమానం ఏమీ లేదు. వారు ఆయా మన ఆయుర్వేద శాస్త్రంలోనే ఈ యుద్ధంలో ఢక్కాలు మోగిస్తారు, చూసారో లేదో ఎప్పుడైనా. దానికి ఒక రకమైన ఓషధీ రసాన్ని పామేసేసి వాయిస్తే శత్రువులందరూ చచ్చిపోతారట. స్వీయులైనటువంటి వారికి అందరికీ బలపుష్టులు వస్తాయట. ఎంత దారుణమో చూడండి. ఇది ఇద్దరూ మనుష్యులే, కానీ అటు పార్టీకి వచ్చేటప్పటికీ ఆ ఓషధీ రసంతో కూడుకుని ఉంటాయి. ఇవాళ వాటికి ప్రయోగం చేసే అవకాశాలు కూడా లేవు. తోళ్లతో డప్పులు కూడా తయారు చేయడానికి వీలేదు కదా, ఏవో ప్లాస్టిక్ ముక్కలు కడుతున్నారు. ఆ నాదం వింటే బీపీ అందుతోంది తప్పిస్తే కర్ణసుఖం ఏమీ కలగటం లేదు. సరే,